సూర్యారావు గారు, డాక్టర్ దాపరి వెంకట సూర్యారావు గారు ప్రముఖ విశ్లేషకులు, మనకి లైబ్రరీ కార్యదర్శి. లైబ్రరీలో కార్యక్రమాలకు ఆల్మోస్ట్ అన్ని కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొంటూ ఉంటారు. మిమ్మల్ని మీకు బాగా తెలుసు కాబట్టి నేను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ కథల గురించి ఆయన ఏమనుకున్నారో, ఎలా ఫీల్ అయ్యారో చెప్తారు. వచ్చిన కలిగొట్ల సంజయరాజు గారు, చాగంటి సత్యవాణి హాజరు కాలేకపోయారండి. వాళ్ళు అది మీకు తెలియజేస్తున్నాను. రావాల్సింది రాలేకపోయాను. పైన సభలో దిగున ఉన్నటువంటి సాహితీ మిత్రులందరికీ నమస్కారం. లోకంలో మనిషి తీర్చుకోవాల్సిన రుణాల్లో ఒకటి పితృరుణం. ఆ రుణం నుంచి సార్థకంగా విముక్తులవుతున్నారు బిఎస్ మూర్తి గారు, సత్యనారాయణ మూర్తి గారు. ఎందుకంటే వెనకటి తరంలో గొప్ప సాహిత్యాన్ని సృష్టించి కూడా తర్వాత అది అచ్చులో రాకపోతే, ఇందులో ఏదో కథలు చదువుతుంటే అవన్నీ గతంలో చదివినవి చాలా మంచి కథలు, కానీ చాలా వ్యవధి వచ్చినప్పుడు, తరాలు మారుతున్నప్పుడు, అనేక కొత్త భావజాలంతో, కొత్త ప్రక్రియలో, కొత్త శిల్పంతో, కొత్త శైలితో రచనలు వస్తున్నప్పుడు మరి పాత వాళ్ళు కొంత మరుగున పడతారు. అలాంటి అవకాశం లేకుండా ఆ కథల్ని, ఆ మంచి కథల్ని మళ్ళీ మన మధ్యకి ఇవాళ వారు తీసుకొచ్చి వారి తండ్రి గారి రుణం తీర్చుకోవడమే కాకుండా తెలుగు కథా సాహిత్యానికి ఒక విలువైనటువంటి అపూర్వమైనటువంటి కానుకను ఈ తరంలో అందించారు సత్యనారాయణమూర్తి గారు. వారికి ధన్యవాదాలు. మధ్యతరగతి మందహాసం ఇది నిజానికి మామూలుగా నారాయణ రెడ్డి గారి కవితా సంపుటి ఈ పేరు ఒకప్పుడు ప్రారంభ దశలో. ఇందులో బేరాజు వెంకట సుబ్బారావు గారు లోకంలో అంటే ఏదో ఒక సిద్ధాంతానికి, భావజాలానికి, కొన్ని ఆలోచన విధానానికి అంటిపెట్టుకుని ఆ పరిధిలోనే భ్రమిస్తూ రాసే వర్గం ఉంటుంది. అలా కొన్ని పద్ధతులు ఉన్నాయి. అది సంప్రదాయం కావచ్చు, మార్క్సిజం కావచ్చు, ఇంకోటి కావచ్చు, స్త్రీవాదం కావచ్చు, రకరకాల వాదాలు. కానీ మొత్తం సమాజాన్ని మనిషి కేంద్రంగా నీతి, న్యాయం, మానవత్వం అనే దృష్టితో మానవీయ విలువల కోణంలోంచి చూసి సమాజంలో మనుషుల స్వభావాన్ని అంచనా వేసి తన కథల్లో దాన్ని చక్కగా చిత్రించారు బెహ్రా వారు. అందుకే ఇందులో అంటే అన్ని కథలు మొత్తం అందరూ చదివితే కొన్ని బాగా ఉన్నాయనుకున్న కథలు, అన్ని కథలు బాగున్నప్పటికీ కొన్ని ఇంత కడిమడి పాలపై ఒక్కింత మేగడ పేరినట్లుగా ఆ మేగడ లాంటి కథలు అందరూ పట్టుకుంటారు కనుక వారు డివైడ్ చేశారు. సరే, నా భాగానికి వచ్చిన కథల్లో అన్ని కథల్లో, చాలా కథల్లో హ్యూమన్ ఎలిమెంట్, మానవీయ విలువలు ఉన్నాయి. ఇక మరో రకం ప్రభుత్వ కార్యాలయాలు. ఆయన పోస్ట్ మాస్టర్గా పనిచేశారు. ప్రభుత్వ కార్యాలయ వ్యవస్థ, అందులో ఉండేటువంటి రకరకాల మనుషులు, ఆ జాప్యాలు, రెట్టేపిజం అంటాం. అక్కడ జరిగేటువంటి మంచి చెడు, ప్రతి చోట మంచి వాళ్ళు చెడు వాళ్ళు ఉంటారు. ఇక మరొకటి మధ్యతరగతి కుటుంబాల్లో ఉండేటువంటి వ్యవస్థ, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ బాధలు, కష్టాలు, భార్యాభర్తల అనుబంధాలు, అత్తాకోళ్ళ అనుబంధాలు, తల్లి కొడుకుల అనుబంధాలు, కొన్ని హాస్య కథలను మనం ఎప్పుడు తేలిగ్గా చూసి పారేయకూడదు. హాస్యం కూడా మనిషి మనస్తత్వాన్ని, మనిషి ఆలోచన విధానాన్ని, అది కూడా హాస్యం కూడా మానవత్వంలో ఒక భాగమే. అలాంటి హాస్య కథలు ఉన్నాయి. ఇలా ఇందులో మీరు రాసినట్లో కోటేష్ అనే కథ. మనం రైల్లో ప్రయాణం చేసేటప్పుడు రకరకాల అమ్మకానికి వస్తుంటారు. రైలు గేటు పడినప్పుడు కానీ ఇంకెక్కడే కానీ
అలా ఎక్కువసేపు బండి ఆగిపోయింది అంటే బస్సులు అయినప్పుడు కూడా రైలు గేట్ పెట్టినప్పుడు బస్సులు అవుతాయి బస్సులు వాళ్ళకి అదే జీవనోపాధి. ఆ కోటేష్ అన్నవాడు బండి అయిపోయింది ఏవో పట్టుకొచ్చి అమ్ముతున్నాడు, పకోడీలు అమ్మాడు అయిపోయి ఇంకోటి అమ్మాడు తెచ్చాడు. ఇంకా మరో బండి అక్కడైతే ప్రమాదం చేసి గూడ్స్ అయిపోయింది ఇక్కడ ప్యాసింజర్ ట్రైన్లు అయిపోయి ఇక్కడ వెళ్ళి తల్లికి పురమాయించాడు, తండ్రి పురమాయించాడు వేగం వస్తువులు తయారు చేయమని. కానీ సరుకులు లేవు. షావుకారు చాలా డబ్బు బాకీ పడ్డాడు. ఆ డబ్బు సగం తిరిగి ఇవ్వడు. వెళ్ళాడు బతిమాలుకున్నాడు. ఇప్పుడు వెళ్ళి మీకు ఇస్తాను, నా మీద అమ్మకం లేకపోతే మీరు కూడా నాతో స్టేషన్కి రండి ప్లాట్ఫామ్ మీద, అమ్మేగినట్టు మీకు డబ్బు ఇచ్చేస్తాను. ప్లాట్ఫామ్ మీదే పోయి పెట్టారు, అక్కడే వంటకాలు చేస్తున్నారు, పకోడీలు గారెలు వేస్తున్నారు, టక్కటక్క లోపలికి వెళ్తున్నాడు, అమ్మేస్తున్నాడు, డబ్బులు వచ్చేస్తున్నాయి. షావుకారు కూడా వచ్చాడు. ట్రైన్ కదిలిపోతుంది, ఇంకా అమ్మాలి, డబ్బులు ఇస్తున్నారు. ఆ తాపత్రయంలో కదిలిపోయిన ట్రైన్లో దిగాడు. ట్రైన్ కింద పడిపోయి చచ్చిపోయాడు. చేతిలో షావుకారికి ఇవ్వాల్సిన బాకీ డబ్బులు ఉన్నాయి, రక్తం తడిసిపోయి షావుకారు డబ్బులు తీసుకోండి అని ఆ క్షణంలో కూడా చెయ్యి మాత్రం బయటకు వచ్చింది, ఆ డబ్బులు ఇచ్చేసాడు. అంటే పేదవాళ్ళలో కూడా ఏ రోజుకు ఆ రోజు రైల్వే ప్లాట్ఫామ్ సరుకులు అమ్మే వాళ్ళు కూడా నిజాయితీ చూస్తుంటే కొంతమంది. అంటే రెండు రకాలు, బస్సు రైలు కదిలిపోతున్నప్పుడు కొందరు వస్తువులు కొంటారు, అది కదిలిపోతే డబ్బు ఇవ్వడు, వీడు గొప్పవాడు. ఒక్కోసారి అట్టించడం అవుతుంది, వాడు చివరవాడు. కాబట్టి వీళ్ళు నిజాయితీ, వాడి నిజాయితీ, రకరకాల అనుభవాలు అటు ఉంటాయి ఇటు ఉంటాయి. ఇక్కడ ఆ కోటేశ్లో ఉండే నిజాయితీని అద్భుతంగా చిత్రించారు కథనం. అలాగే మరి మానవత్వం ప్రభుత్వ కార్యాలయాలు ఎలా ఉంటుందంటే, అదే ఆఫీసులో పనిచేసి వాడు రిటైర్ అయిపోయి మళ్ళీ వీడిని వాళ్ళు బాధపడుతుంటారు. ఒక పక్క మరొక ఆఫీసులో పనిచేస్తున్న వాడిని వచ్చినా కూడా వాడికి కావాల్సిన శాంక్షన్ ఇబ్బంది పెడుతుంటారు. ఈ ఆఫీసులో యూనియన్లు, ఒక యూనియన్ వాడు పిఎఫ్కో దేనికో అప్లికేషన్ పెడితే రెండో యూనియన్ వాడు అధికారిగా ఉంటే వాడు తొక్కేస్తాడు. ఇలాంటివి జరుగుతుంటాయి. ఈయన పాపం విశ్వనాథంకి విన్సెంట్ అని వాళ్ళు అప్లికేషన్ పెడితే ఆ పై ఆఫీసర్కి వెళ్ళాడు. అదే మీది ఎప్పుడు శాంక్షన్ అయిపోయింది, దయానిధి అన్నట్టు సూపరింటెండెంట్ గారు అడ్డు పెట్టాడు, చేశాడు, ఆలస్యం చేశాడు. అతనికి చెప్పాడు, వీళ్ళిద్దరు ఆ కింద క్లాస్ చెప్పాడు, మన యూనియన్ కాదండి, వీళ్ళకి కాస్తారు 4 రోజులు లేట్ చేద్దాం. అలా ఇబ్బంది అయింది. ఆఖరికి విశ్వనాథంది ఇచ్చేసాడు. ఆ విన్సెంట్ది కూడా ఇచ్చేయండి, నేను పట్టుకెళ్ళి ఇస్తాను, అతను ఊళ్ళో లేడంటే అతను పోస్ట్ చేస్తామండి. పోస్ట్ చేసి డీల్ అయిపోతుంది, పని జరగదు. అతనికి ఏదో పని పెట్టుకున్నాడు. ఇలాంటి పరిస్థితిలో ఈ దయానిధిన సూపరింటెండెంట్కే తన కొడుకు బ్యాంకులో ఉద్యోగం ఏదో ఇచ్చి డిపాజిట్ కట్టాల్సింది అందరి డబ్బులు. అప్పుడు విన్సెంట్ ఆదుకున్నాడు. అంటే ఉపకారం అంటామే అది. అంటే తను ఎవరికైతే హాని చేయబోయాడో, అంటే ఏమీ లేదు, పిఎఫ్ శాంక్షన్ అయింది, ఎప్పుడైనా డబ్బు రావాల్సిందే. అంటే ఒక మనిషిలో ఉండే ఒక రకమైన వింత ప్రవృత్తి, సాధ్యం లేట్ చేద్దాం, వీళ్ళు మన యూనియన్ వాడు కాదు కదా. కానీ ఎవరికైతే అపకారం చేయబోడో వాడి వల్ల ఉపకారం పొంది ఆ విన్సెంట్ అక్కడ డబ్బు తెచ్చి ఇచ్చాడు. ఇలా ఇది మానవత్వం. అలాగే మానవత్వం మరోసారి చచ్చిపోయింది. ఎక్కడి నుంచి వస్తున్న ప్రయాణం విజయనగరం నుంచి, దానిలో యాక్సిడెంట్ ఒక చావు బతుకలో ఉన్నాడు. వెంటనే తీసుకెళ్తే ఎక్కడ ఏ బస్సు లారీ ఆపలేదు, బస్సు ఆపలేదు, ఎవడు ఆపలేదు. బస్సు డ్రైవర్ తీసుకెళ్తానండి, హాస్పిటల్లో జాయిన్ చేసి అంతా చూసే బాధ్యత మీద అలా అయితేనే వస్తాన్నాడు. కానీ ఇద్దరు కూడా బాధ్యత తీసుకోలేదు. ఒక ఆయన నేను మా ఊరెళ్ళి ఫోన్ చేస్తాను అని వెళ్ళిపోయాడు, తిరిగి రాలేదు. ఈ రెండో వ్యక్తి అయితే ఇక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. పోలీస్ కేసు, పోలీసులు, కోర్టులు, సాక్ష్యాలు ఇవన్నీ ఉంటాయి, అందుకు భయపడతారు. అంటే ఒక మధ్యతరగతి మనిషి సాధారణమైనటువంటి భయాలు, సాయం చేయాలి ఉంటుంది లోపల, కానీ లోపల భయం, పోలీసులు కోర్టులు తిరగాలి అని ప్రశ్నలు అడుగుతారు. ఇవన్నీ నిజమే, యథార్థమే. ఆసుపత్రులు కూడా వెంటనే జాయిన్ చేసుకోరు, ఇవన్నీ ఉంటాయి. మెడికల్ లీగల్ కేసు అంటారు, అందరూ భయపడిపోయాడు. ఆ తర్వాత తెలిసింది ఆయన చచ్చిపోయాడు. వాళ్ళ ఇంటికి ఎస్ఐ వచ్చాడు, ఆయన వేరే పని మీద వచ్చాడు, ఈయన భయపడ్డాడు. అప్పుడు ఈయన ఆ సమయానికి ఈయన స్పందించి ఉంటే, బాధ్యత తీసుకొని ఉంటే ఆ మనిషి బతికబడాడు.
ఇలాంటి సంఘటనలు చాలా చూస్తాం. ఇవాళ అయితే రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే పెద్దవాళ్ళు సాయం చేస్తారు. ఈ తరం కుర్రాళ్ళు అయితే ఫోటో తీసి వాట్సాప్లో పెట్టి అందరికీ పంపిద్దామని చూస్తున్నారు, అంతేగాని సాయం చేద్దాం అనుకోవట్లేదు. యాక్సిడెంట్ అయిన మరుక్షణాల్లో మన ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇది ఇవాళ పరిస్థితి. అలా మానవత్వం మరుగున పడి మానవత్వం మరోసారి చచ్చిపోయింది అని రాశారు. అలాగే మాతృమూర్తి, ఇందులో స్త్రీపరమైన స్త్రీ స్వేచ్ఛ గురించి, స్త్రీ ఆలోచన గురించి, వరకట్నం గురించి సుబ్బారావు చాలా, అంటే ఆయన ఏదో ఒక సిద్ధాంతాన్ని కట్టుబడినట్టుగా చెప్పలేకపోయినప్పటికీ కూడా ఆయన ప్రతి కథలోని కూడా ఒక అభ్యుదయ భావం ఉన్నది, సమాజంలో మార్పును గురించినటువంటి ఆలోచన ఉన్నది. ఆ రోజుల్లో మాతృమూర్తి కట్నం తీసుకుని పెళ్లి చేసుకుని తండ్రి సంబంధించాడు, ఎవరో తెచ్చారు, ఇష్టపడలేదు, పెళ్లి చేసుకున్నాను. ఆఖరికి తను ఎదురుగుండా ఉన్న ఇంట్లో 40 ఏళ్ళ వాడు, తనకన్నా చాలా పెద్దవాడు, భార్య పోయింది, వాళ్ళ పిల్లలు చాలా చనిపోయారు. తనకి అతన్ని పెళ్లి చేసుకుంటారు, తిట్టారు. రెండో పెళ్లివాడు అతను చేసుకోవడం అంటే, మేము కట్నం ఇస్తే ఎంతో కొంత, మీరు నాకు కట్నం ఇచ్చుకొని పెళ్లి చేయలేను, మీరు ఆ కట్నం ఇవ్వలేరు, వద్దు. అతను చాలా ఆదర్శాలను వాడు, మంచివాడు, ఆ పిల్లలు నాకు బాగా చనిపోయారు, నేను పెళ్లి చేయాలి ఆయన చెప్పాడు. అతని భార్య పోయింది, అతని శారీరక పరిస్థితి చెప్పాడు, మళ్ళీ నీకు సంతానం కలిగే యోగ్యత లేదు, అయినా సరే ఈ పిల్లలు నా పిల్లలుగా చూసుకుంటాను అని ఆవిడ తన మాతృత్వాన్ని త్యాగం చేసి ఆ పిల్లలకు మాతృమూర్తిగా వెళ్ళింది. ఒక స్త్రీ అంటే ఇలాంటి వాళ్ళు ఉంటారా? అక్కడక్కడ ఉండొచ్చు. అంటే అరుదుగా ఉండే మానవ లక్షణాన్ని కూడా సాధారణీకరణ చేసి, అంటే జనరలైజ్ చేసి సమాజానికి ఒక ఆదర్శం చూపించడం అనేది మనకు కనిపిస్తుంది. అలాగే నా స్త్రీ స్వాతంత్రం అర్హతి అన్నారు. ఉద్యోగం వస్తే అంటే తల్లిదండ్రి ఇష్టపడలేదు. అంటే ఇవన్నీ కూడా ఇవాళ కాలం మారింది. ఆయన కథ రాసినవన్నీ 70లు 80లు 90లు ముందర రాసిన, 80లు ముందర 70 రాసిన కథలు కనుక మనం అప్పటి సామాజిక పరిస్థితులను బట్టి, అప్పుడు తెలుగు సమాజం, అప్పటి ఆచార్య వాళ్ళ ఆ కోణంలో ఇవాళ ఆలోచించాలి. ఇవాళ కొంత మారిపోయింది. మరి ఈవిడ కూడా ఉద్యోగం వచ్చింది నాన్న అంటే తండ్రితో కూడా చెప్పలేదు, ఉద్యోగం చేయడానికి పెళ్లి చేసుకోవాలి, ఉద్యోగం ఇష్టం లేదన్నారు. తల్లి అంది, అలా పక్కింటి వాళ్ళ ఆవిడకు ఉద్యోగం వస్తే తండ్రి పెళ్లి చేయకుండా ఉద్యోగం చేయిస్తున్నారు, కూతురు సంపాదన ఆధారపడ్డారు అనేవాళ్ళు అలాంటివి ఇప్పుడు ఉంటారు. కానీ వాళ్ళు అందరూ స్వేచ్ఛగా ఉద్యోగాలు చేస్తున్నారు, భర్తను వాళ్ళు ఎంపిక చేసుకున్నారు. ఆవిడ ఉద్యోగం చేస్తాను, పెళ్ళయింది. పెళ్లి చేసుకున్నాక భర్త మనకట బాగా డబ్బు ఉంది, ఉద్యోగం మానేయమన్నాడు. ముందు మానన్నది, సరే ఉద్యోగం మానేసింది. అత్తగారి సాధింపులు, ఇలా స్త్రీ ఉద్యోగం చేస్తున్నా చేయకపోయినా మానేసినా ఆ అత్తకోళ్ల సాధింపులు. ఒక స్త్రీ సమాజంలో ఎంత విద్యావంతురాలైనప్పటికీ కూడా, ఎంత సంస్కారవంతులైనప్పటికీ కూడా ఆవిడే పడే కష్టాలు ఏమిటి అని చెప్పారు. ఇందులో నిజాయితీ 1, 2 కథలు, నిజాయితీ పేరు మీదనే 2 కథలు 2 సందర్భాలు 2 పత్రికలు వచ్చాయి. ఆ 2 కథలు కూడా చాలా గొప్ప కథలే. ఒక ఇంట్లో మామూలుగా వస్తువులు పోయినటువంటి మొట్టమొదటి అనుమానం మరి ఎవరి మీదకి వస్తుంది? పని మనిషి మీదకి వస్తుంది. ఓ సందర్భంలో పని మనిషే తీయచ్చు, ఓసారి ఇంటికి వచ్చిన బంధువులే తీయచ్చు, ఎక్కడ మనమే మర్చిపోవచ్చు పని మనిషి. ఆ పని మనిషి చాలా హడావిడి పెట్టి కేకలు పెట్టి రోడ్డు అంతా చూసి ఇంటికి పనికి రాలేదు, ఎవరిని పనికి వెళ్ళడం లేదు. కొనాలు పోయేకొచ్చి మా కుర్రాడు పొరపాటున మీ గిన్నె తెచ్చాడండి అని ఇచ్చేస్తుంది. ఆ దొంగతనం వీడు అనుకున్నారు, వెండి గిన్నె ఏదో. ఆ తర్వాత నాకు డబ్బు కావాలి అది అడిగింది, వీడు ఇచ్చింది. ఆ తర్వాత చాలా డబ్బు పోయింది. భర్త ఇంట్లో తెచ్చి డబ్బు పెడితే డబ్బు పోయింది. పని మనిషి మళ్ళీ అడగలేరు, ఎలా పోయింది? బట్టలు చాకలికేస్తారు. ఆ చాకలిని తిడుతూ ఉండారు, వీడు బట్టలు అదిగించుకుంటాడు, బట్టలు సరిగ్గా ఉతకడం. ఆ చాకలే చాలా డబ్బు, అది 1000 డబ్బు. ఆడ అయ్యగారు బట్టలు ఉండిపోయిందని డబ్బు తెచ్చి ఇచ్చాడు. అక్కడ పని మనిషిలో నిజాయితీ లేదు, ఇక్కడ బట్టలు ఉతికే రజకుల్లో నిజాయితీ ఉంది. అలాగే నిజాయితీ ఇంకో కథ. అంటే పేదవాడు బస్సు ఎక్కుతున్నారు, బస్సు ఎక్కుతుంటే పాపం ఈయన బస్సు రాలే, 2 ఎవరో ఎక్కారు.
ఓ ముష్టివాడు ఉన్నాడు, వాడిని డబ్బులు ఇవ్వకుండా వీడు చేదరించుకుని పోయారు, బస్సు ఎక్కారు. వాళ్ళు బ్యాగ్ ఒకటి వదిలేస్తే వీడు కదులుతున్న బస్సు దగ్గరికి వెళ్ళి బస్సు అందించాడు. అందించి చూసారా బాబు నేను బాబు ఇచ్చేసాను అన్నాడు. అవును నేను పక్కన చూస్తున్నావు కదా, లేకపోతే నువ్వు కాజేసేవాడు అందుకే ఇచ్చామన్నాడు. ఆ ముష్టివాడిని చేదరించుకున్నాడు. వీడు వెళ్ళే బస్సు వచ్చింది, ఈ మధ్య తరగతి పెద్ద మనిషి వెళ్ళే బస్సు వచ్చింది. ఆ బస్సు ఎక్కుతున్నప్పుడు పర్సు దొరికింది, అందులో అడ్రస్ ఉంది, సుధాకర్ ఆంధ్ర బ్యాంక్. శుభ్రంగా జేబులు పెట్టిస్తున్నాడు. నా బట్టలు మాసిపోయి బట్టలు లేవు, బట్టలు కుట్టించుకుంటాను. ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా భార్య కొడుకు అందరూ మౌనంగా ఉన్నారు. ఏమిటి అంటే అప్పుడు చెప్పాడు, మన అబ్బాయి బస్సు ఎక్కాడు, పర్సు పోయింది అని. అయ్యో నాకు దొరికింది అనుకున్నాడు, అది చెప్పలే. ఈ లోపల ఎవరో ఆ సుధాకర్ నాడు వచ్చాడు, నేను ఆంధ్ర బ్యాంక్ సుధాకర్ నాడు వచ్చాడు. ఈయన కావాలి, అయ్యో ఎలా తెరిపోయి నా దగ్గర ఉన్నది, ఈ డబ్బులు పడిపోతాడేమో. మా తమ్ముడికి బ్యాంకులో పర్సు దొరికిందట, అందులో అడ్రస్ ఉంది, మీ అబ్బాయిదని. అప్పుడైనా నీ పర్సు నాకు దొరికిందని చెప్పలేకపోయాడు, తేలికుంటుందని చెప్పలేదు. అంటే అన్నగారిది తమ్ముడిది ఇద్దరు, అన్నగారిదేమో డబ్బులు ఈయన కొట్టేశాడు పోయిందని పర్సు, తమ్ముడి పర్సు ఈయన కొడుకు పర్సు వాళ్ళ తమ్ముడు దొరికితే అని తెచ్చి ఇచ్చాడు. ఇది నిజాయితీ. ముష్టివాడిని నమ్మలేదు. ఈయనేమో అంతకని చదువుకున్నవాడు, ఉద్యోగం చేస్తున్నవాడు, పెద్ద మనిషి, ఈయన దొంగతనం చేశాడు. అలా అంటే నీతి నిజాయితీ అనేది చదువు వల్ల లేకపోతే మరొక సామాజిక స్థాయి వల్ల కాకుండా వ్యక్తిగతమైన గుణంలో ఉంటుంది అనేది చెప్పడం ఆ ఉద్దేశం. అలాగే ఇందులో నదీనాం సాగరోగతి, చాలా సున్నితమైన రిజర్వేషన్ల సమస్యను ఇందులో చిత్రించారు. అగ్రవర్ణంలో పుట్టినటువంటి తన కొడుకు నాకు ఉద్యోగం రాదు, అలాగే మా మిత్రుడు కూడా రాలేదు, పలానా వాళ్ళకి వస్తున్నాయి తక్కువ మార్కులు వచ్చినా ఈ చదువు వ్యర్థం అని బాధపడుతుంటే, నాయన అది తప్పేం కాదు, నీకు ఇవ్వాల్సిన వాటిలో నువ్వు పోటీ చేయి, వాళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళు పోటీ పడతారు. ఓ తండ్రికి 4 కొడుకులు ఉంటే ఎవరు కాస్త వెనకబడితే వాళ్ళ మీద ఎక్కువ శ్రద్ధ వహిస్తాడు. అన్ని మొక్కల మధ్య కరివేపాకు ఉంటే అది సరిగ్గా పెరగకపోతే దాని మీద యజమాని శ్రద్ధ వహిస్తాడు. అది తప్పు కాదు, కనుక దాన్ని అపార్థం చేసుకోని చెప్పి అక్కడ సుదీర్ఘమైనటువంటి ప్రసంగం వేశారు. అలా సున్నితమైన రిజర్వేషన్ వ్యవస్థ మీద తన కొడుకు అతనిలో ఉండేటువంటి నిరాశని నిస్పృహని పారద్రోలి, నువ్వు కష్టపడి పనిచేయి, నీకున్నటువంటి 100లో నీకున్న 50, 60 ఉద్యోగాలని వాటి మీద నువ్వు పోటీపడు, ఆ మిగతా 30 మీద 40 మీద నీకెందుకు జోక్యం అని నచ్చ చెప్పినటువంటి తండ్రి పాత్ర ఇందులో కనిపిస్తుంది. అలా సామాజిక న్యాయాన్ని గురించి కూడా చెప్తూ ఆయన ఈ చక్కని కథ ఈ నదీనాం సాగరోగతి కాదు, ఇంకో కథ అది చెప్పాడు. నదీనాం సాగరోగతి ఏమిటంటే, ఇలాంటి కథ కాళీపట్టు రామారావు కూడా రాశారు. ఒక హరిజనుడి శవం ఎలా దహనం చేయాలి, ఎవడో ఎక్కడి నుంచో పక్కోడు వాడు వచ్చాడు, అంటే శవదహనం సమస్య ఇక్కడ. వాడి పేరు వెంకన్న, పలానా ఊరిలో వెంకన్న, వాడు తప్పకుండా దళితుడు హరిజనుడే. వాడి శవం ఎవరు మునసబు కరణం అందరూ వచ్చారు, ఎవరు ముట్టుకోలేదు. ఏం చేస్తాం మరి, మన ఊళ్ళో చచ్చిపోయాడు, మనం దహనం చేయాలి, ఆ ఊరు వాళ్ళు ఏం ఊరు పడితే ఎవరు ముట్టుకుంటారు. ఆఖరికి కరణం గారు అబ్బాయి డాక్టర్ వచ్చాడు, రెండో కొడుకు వచ్చాడు, ఆ ఊళ్ళో కృష్ణాడు కుర్రాడు వచ్చాడు. యువకులు మాత్రం ఆ శవాన్ని ముట్టుకోవడం దగ్గరికి వెళ్తే వీళ్ళు పెద్దవాళ్ళు కాదంటున్నారు. అంటే ఎక్కడి నుంచో పక్కూరు నుంచి వచ్చిన హరిజనుడి యొక్క శవాన్ని మనం ముట్టుకోకూడదు, ఏం చేయాలి, అది సమస్య. అక్కడ చాలా చర్చ వచ్చింది. డాక్టర్ చెప్తాడు, నేను డాక్టర్ని, రోజు ఎన్నో శవాలు కోస్తుంటాం, శవం కోసినప్పుడు ఎవడిది ఏ రక్తం ఏ ఎముకలు వాళ్ళు ఎవడో మేము ఆలోచించాం. కాబట్టి తండ్రి ఎదిరించి కరణం గారి కొడుకు, వాళ్ళ తమ్ముడు, అలాగే ఆ ఊళ్ళో ఉండే కృష్ణాడు యువకుడు కూడా ఆ శవాన్ని తామే మోస్తూ దహనం చేశారు. ఆ యువకులను చూశాక అయితే అక్కడితో ఆపేలేదు, సమాజంలో మార్పు రావాలి, పెద్దవాళ్ళు కూడా మార్పు రావాలి అనేది రచయిత ఉద్దేశం. ఈ పెద్దవాళ్ళని ఊళ్ళో నుంచి వెలువేయడం కానీ, కుర్రాళ్ళని అసహించుకోవడం కానీ చేయకుండా మునసబు గారు, కరణం గారు, ప్రెసిడెంట్ గారు అందరూ కూడా మన కుర్రవాళ్ళు చేసింది సరైన అనే ఆలోచనతో వాళ్ళు కూడా వచ్చి
చివరిలో ఆ ఊరేగింపులో పాల్గొన్నారు. అలా వాళ్ళు ఎలా పరివర్తన, నదీనాం సాగరవతి, నదులన్నీ సముద్రంలోకి వెళతాయి, ఎవడు చచ్చిపోయినా వెళ్ళేది అక్కడికే, శ్మశానానికే అనేటువంటి అద్భుతమైనటువంటి నీతిని అందులో చెప్పారు. ఇక ఒక నీతి కథ, ఇందులో ఒక నీతి ఇచ్చారు. పనస పండు అంటే ప్యాసింజర్ కూడా కాకరకాయంత కండక్టర్ లోకు అని. అంటే ఇది ఆర్టీసీలో పనిచేసే కండక్టర్ల మీద విమర్శ. అంటే అందరూ అలా ఉంటారని కాదు, చిల్లర డబ్బులు కాజేసేవాడు అని అర్థం. అలా ముసావిని బస్సు ఎక్కినవాడు ఎవరికి చిల్లరవాడు. ఈయన పాపం ఒక ప్యాసింజర్ నిజాయితీపరుడు, ఆయన కండక్టర్ని మందలిస్తాడు, ఏమైనా చిల్లర వేయ్యా ఇలా అని. కొంతమంది ప్యాసింజర్లు కండక్టర్ని సపోర్ట్ చేసిన, ఏమయ్యా కుక్క పని కుక్క చేయలే, గాడి పని గాడి, నీకెందుకే నువ్వు అధికారివా, నీకెందుకు కండక్టర్వా, ఆయన పని చేసుకోను. ఇట్లా సామాజిక బాధ్యత గలవాడు బస్సులైనా రోడ్డు మీద అక్కడే తన పని తప్పు కాదు, నీకేం సంబంధం, ఎవడి మట్టి వాడు నాకేం సంబంధం అని అనుకుంటే సమాజం ఇలాగే అస్తవ్యస్తంగా ఉంటుంది. కానీ కండక్టర్ ఆ ప్యాసింజర్ మీద గురి పెట్టుకున్నాడు. ముసలావిడ బస్సు ఎక్కితే ముసలావిడ తోసేశాడు, చిల్లర లేదంటే. 18 రూపాయలు 30,000, 18 30 ఇవ్వాల్సిందే, 19 ఇచ్చిన చిల్లర లేదంటాడు. అప్పుడు ఈయన డబ్బులు ఇచ్చాడు కండక్టర్కి, ఆవిడ తరఫున ఇస్తాను ఇచ్చి, ఇదంతా గుర్తుపెట్టిన కండక్టర్ సాయం పూట మళ్ళీ ఇతను వస్తుంటే ఖాళీ ఉన్నప్పటికీ తలుపు వేసేసి నక్కనివ్వలే. అలా వ్యవస్థలో మంచితనానికి, పరోపకారానికి, నిజాయితీకి పౌరుడు సామాజిక బాధ్యత నివర్తించినందుకు ఎలాంటి జరుగుతుండే ఒక నీతి కథ ఆయన రాశారు. అలాగే మరి లోకంలో ఆడవాళ్ళ మనస్తత్వం, అమ్మలకల కొన్ని హాస్యం ఉంది. మొక్కుబడి ఇక్కడ హాస్యం అని కాదు, మొక్కు తీర్చుకో. తండ్రి గారు ఎప్పుడో మొక్కున్నారు, ఆయన పోయాడు. ఆయన మొక్కుబడి పాపం వీళ్ళు ఏం చేశారు, ఇంట్లో ఆడవాళ్ళు పిల్లలకి ఏమీ లేవని ఆ మొక్కుబడి కోసం ఆయన దాచినటువంటి వెండి వస్తువు ఏదో కరిగించేసి పిల్లలకి పట్టీలు చేయించినాడు. మరి కొంత వేసి, అయ్యో నాన్నగారు మొక్కుకుంటే నువ్వు బాధపడుతున్నాడు ఆయన చెప్పకుండా చేసి ఆయన బాధపడ్డాడు. వీళ్ళని తిరుగు ప్రయాణం పెట్టుకున్నారు. ప్రయాణం పెట్టుకుంటే ఏం చేశారంటే ఆ కూతురు పట్టీలు తీసేసి ఆ బంగారం చేయించింది కదా తండ్రి గారు మొక్కు, ఈయన అవి హుండీలు వేస్తారు. పోయి అనుకున్నారు. అప్పుడు నిజానికి తెలుసు, తండ్రి గారు మొక్కుకున్నటువంటి ఏదో దాచాడో అది కరిగించి పట్టీలు చేయించారు కదా, ఈ పట్టీలు వేసాను, ఆ రకంగా మొక్కు చెల్లించుకున్నాను. ఇది కొంచెం మొక్కు చెల్లించుకోవడం అనేది కొంతమందికి మౌఢ్యంగా అనిపించవచ్చు. కానీ అక్కడ తండ్రి తండ్రి మీద గౌరవం. తండ్రి అనుకున్నాడే జరగలేదు ఆయన జీవితంలో, తిరుపతి వెళ్ళలేకపోతే డబ్బులు లేక ఏదో రూపంలో ఆ వస్తువు కాకపోయినా ఆ వస్తువుతో చేసిన ఇంకో వస్తువు ద్వారా నేను తండ్రి గారి మొక్కు నేను చెల్లించాను అన్న తృప్తిని మిగిలి. కొన్ని చక్కని హాస్యం. మా అమ్మగారు 3 లగేజీ పట్టుకెళ్ళడం అంటే ఇప్పుడు అలా లేకపోయినా ఓ 40-50 ఏళ్ళ క్రితానికి వెళితే పాతకాలం బామ్మలు మరచెంబులు లగేజీలు పట్టుకొని ట్రైన్లో అందరినీ ఒరే డాక్టర్ దగ్గర అనడం, ఇలాంటి మాటలు చాలా చక్కని హాస్యాన్ని, చాలా సజీవమైన భాష. ఒక కథ మనం చదువుతుంటే ఎంత హాయిగా మన కళ్ళ ముందు పాత్ర మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. రచనా శిల్పం అంత గొప్పగా అలాగా రాశారు. అలాగే ఓ సీతాపతి కథ. కొంతమంది ఏంటంటే వాళ్ళ ఉద్యోగంలో జరిగిన ప్రతి చిన్న విషయం కూడా చెప్తుంటారు. సీతాపతి చిన్న అధికారి, చిన్న ఉద్యోగ అకౌంటెంటే, అది పల్లవాడు ప్రావిడెంట్ ఫండ్ లోన్ పెట్టాడు, పల్లవాడి కింద కటింగ్ అవుతుంది, వాడికి నెల బోనస్ వచ్చింది, వాడికి ఆఫీసర్ గారిని మెమో ఇచ్చారు, ఆఫీసర్ గారు చివాటు పెట్టారు, అన్నీ భారీ చెప్తారు. ఈ చిన్న ఊరిలో ట్రైబల్ ఏరియాలో ఒక కాలనీ, చిన్న ఊరు, 3 ఆఫీసులు ఉన్నాయి ఆ ప్రాంతంలో. ఈ ఆడవాళ్ళందరూ పని పట్ల కథలు చెప్పుకుంటారు. ఒక ఆవిడ హెల్ప్ కానీ మిగతా వాళ్ళందరూ ఆవిడ మీద చెప్పుకోవడం, ఆవిడ 3 ఇలాగా అలా చెప్పుకోవడంలో పాపం ఒక ఉద్యోగస్తుడికి భార్య అడిగింది, ఏమండి మీరు ప్రావిడెంట్ ఫండ్ లోన్ పెట్టి డబ్బులు తీసుకున్నారు కదా, పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు చదువు సంఖ్య అక్కర్లేదా? నీకు ఎవరు చెప్పారు ఇదంతా తెలుసు అంటే, ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు మన పిల్లల కోసమే, పిల్లల చదువు కోసం దాచి వేరే వేస్తున్నాను చెప్పాడు. అప్పుడు ఈ సీతావతిని పిలిచి, ఏమయ్యా ఇలా నువ్వు చిన్న విషయాలు కూడా ఇంట్లో చెప్పడం వల్ల నీ భార్య గారి మీటింగ్ పెట్టి అందరికీ చెప్తుంది, దానివల్ల కుటుంబాలు చెదిరిపోతున్నాయి, కలహాలు వస్తున్నాయి అని చెప్తే అప్పటి నుంచి సీతాపతి గారి భార్యకి
తలనొప్పి వచ్చేసింది. ఆవిడ కబుర్లు లేవు, కథలు చెప్పుకోవడానికి కథలు లేవు. ఇది అంటే ఆడవాళ్ళ అంటే ఈ కొడుతుల్లో ఆడవాళ్ళు చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, రకరకాల టీవీలు ఫోన్లు కాలక్షేపాలు వచ్చాయి. కానీ వెనకటి తరంలో ఈ కాలక్షేపాలు లేనప్పుడు అంటే అమ్మ లెక్కలు అన్నమాట మనం వాడతాం, ఇందులో కూడా మాట వాడారు. ఆ అమ్మ లెక్కల కబుర్లు ఎలా ఉండేవో వాటిలో ఉండే మంచిని చెడుని కూడా చక్కగా విశ్లేషించారు. ఇలా టైం అవుతుంది. ఆ విధంగా చక్కని మానవీయ విలువలతో మనుషుల్లో ఉండే మంచిని చెడుని భిన్న మనస్తత్వాల్ని సామాజిక దృష్టితో విశ్లేషించి రాశారు. ఇలా ప్రతి కథ కూడా సమాజాన్ని ఒక ఎర్లియన్ జోన్స్ అని ఒక అప్పుడప్పుడు చెప్తుంటాను, ఒక ఆంగ్ల రచయిత అంటాడు, మంచి కథా రచయితకి కుక్క ముక్కులాంటి ముక్కు ఉండాలి, పాము చెవులాంటి చెవులు ఉండాలి, గద్ద చూపులాంటి చూపు ఉండాలి, అన్నిటికన్నా సమాజం పట్ల తోటి మనిషి పట్ల ఆర్ద్రమైన మనస్సు ఉండాలి. బెహ్రా వెంకట సుబ్బారావు గారికి సమాజం పట్ల సాటి మనుషుల పట్ల ఆర్ద్రమైన మనస్సు ఉంది. సమాజంలో జరిగే ప్రతిదాన్ని కూడా ఆయన వాసన చూశారు, గ్రద్దగలతో చూశారు. పాము చెవులు లేకపోవచ్చు, పాము చెవులు అంటాం, చెవులతో విన్నారు. ఆయన అనేక ఊళ్ళో ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో పనిచేశారు. కొత్త వలసలో రిటైర్ అని చెప్పారు. అక్కడ సమాజాన్ని పరిశీలించారు. తాను సామాజికంగా అగ్రవర్ణానికి చెందిన కింద వర్ణాల పట్ల, కింద స్థాయిల పట్ల ఇంకా ఒక కథలో అయితే ఒకసారి తన రిక్షాలో తీసుకున్న రిక్షా వాడి కుటుంబాన్ని గురించి విని వాడి కూతురు వ్యభిచారం వెళ్ళిపోయింది, వాడు కొడుకు నాశనం అయిపోయాడని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి సానుభూతి చేసి వాడు సాయం కూడా చేశాడు. అలా ప్రతి కథ కూడా కొన్ని హాస్య కథలు మినహాయిస్తే మానవీయమైన విలువలు, మనుషులు ఆర్ద్రత అద్భుతంగా కథలు ఆవిష్కరించారు.